అందరికీ నమస్కారం। ఈ రోజు మీడియా ముందుకు రావడానికి ఒకే ఒక కారణం, నిన్నటి దినమే కాదు, ఒక 4-5 ఏండ్ల నుంచి మేము మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు। ఎందుకు చేస్తున్నారయ్యా, మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా। మా భూమిలో మేము పోరాడుకుంటే వేరే వాళ్ళని క్యాష్ని అడ్డం పెట్టుకొని భూముల మీదకి పంపిస్తారా మీరు? ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా నేను అడుగుతున్నా మీడియా ముందు। వీళ్ళని ఇష్టానుసారం కిందికేసి కొట్టినారు। ఈయనకైతే మా మామయ్య గారు, మా చిన్న మామయ్య గారు వీపుకి ఎమకకి బర్రెమక ఇదే అయిందంట। ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారే లేడీస్ని అడ్డం పెట్టుకొని। ఒకటే చెప్తున్నా, లేడీస్ నిన్న అక్కడ వచ్చారు, వాళ్ళకి భూములు లేవా? రాజీవ్ కాలనీలో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి పట్టా ఉంది, ఇండ్లు ఉన్నాయి, కానీ మా భూమి మీదకి వస్తున్నారు। ఎందుకు వస్తున్నారు అంటే పడుకుంటారు అడ్డంగా, మా భూమి మీదకి రావద్దండి అని ఆడోళ్ళు పడుకుంటారు। ఆడోళ్ళని ముందర పెట్టి రాజకీయం చేస్తున్నావా నువ్వు? ఒకటే అడుగుతున్నా, కొజ్జా రాజకీయాలు చేయొద్దండి ఇక్కడ। రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మేమేమో భూములు కబ్జాలు చేయాల, మాకు రైట్ ట్రయల్గా పట్టా ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేమేమి దొంగ పట్టాలు సృష్టించలేదు। ఒకటే చెప్తున్నాం, ఇంకొకసారి చెప్తున్నాను, దొంగ పట్టాలు అవి ఇవి ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని చేస్తున్నామని చిల్లర రాజకీయాలు మీకు వస్తాయేమో కానీ మాకు రావు। రాజకీయమే, ఇవి మేము మా తాతగారు సంపాదించిన ఆస్తులు కాబట్టి మేము పోరాడతాం। ఎవరినో అడ్డం పెట్టుకుని వాడు ఉన్నాడు, ఒక హరి మా క్యాస్ట్ వాళ్ళతో వాడు SC ST కేసు పెట్టిస్తాడంట। ఎట్లా పెట్టిస్తాడు అది? రే నీ వెనకలు ఎవరున్నారో మాకు తెలుసు, పేరు చెప్పకూడదు, చెప్పే టైం వస్తే చెప్తా। నువ్వు కొంచెము నోరు అదుపులో పెట్టుకొని ఆడోళ్ళులే, మొగోళ్ళులే, ముసలోళ్ళులే నువ్వు రెచ్చగొట్టి పంపిస్తున్నావు। నేను నీకు ఒకటే చెప్తున్నా, కబడ్దార్, నీ వెనక యా ప్రజాప్రతినిధి ఉన్నానో అతనికి కూడా చెప్తున్నా, ఈ పొద్దు కబడ్దార్, ఒకటే చెప్తున్నాను, ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ నా మీద నన్ను కూడా చూసేస్తారు లాస్ట్కి। అంత నీచ రాజకీయాలు నీచంగా చేస్తున్నారు, నిజంగా చెప్తున్నా। నీ రాజకీయ భవిష్యత్తు కోసము వేరే వాళ్ళని నాశనం చేయకూడదు, ఒకటే చెప్తున్నా। ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుతున్నా, ఈ స్థలాన్ని మా వాళ్ళది, మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు। ఈరోజు పేపర్కి వచ్చింది, అది అవాస్తవం, మా భూమి ఇది। ఇంట్లో కుమ్మక్కన్నా కుమ్మక్కు, ఒకరికొకరు కుమ్మక్కై చేస్తున్నారు। ఆన్లైన్లో అదే పనికి తీసేశారన్న, ఆన్లైన్లో ఉంది, అన్ని కట్టాం, పాస్బుక్లు, రైట్ ట్రయల్గా మా ప్రాపర్టీ అనేది ఉంది, అదే పనిగా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు తీసేశారు, ఆన్లైన్లో వాంటెడ్గా తీసేశారు। MRO సార్ గారు అక్కడికి వెళ్ళి కట్టాలు వేయకూడదు, ఇంకోటి వేయకూడదు అవన్నీ చెప్పారు, మొన్న పోయి రెవెన్యూ సదస్సులో వెళ్ళి చెప్పారు। కానీ న్యూ ఇయర్ తెల్లవారుజామున పోయి మేమేదో మా బిజీలో ఉంటే పోయి ఆడ వేసేసినారు, అది కరెక్టా? ఏదో ప్రజాప్రతినిధి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేయడం కరెక్టా? థ్యాంక్ యూ। మీడియాకు నా నమస్కారాలు। మా తాతగారైన వెంకటప్ప, ఇంకో వెంకటప్ప, బంగారప్ప, మా తాతగారు 72 సంవత్సరంలో ఆ భూమిని మా వాళ్ళు సాగు చేసుకుంటున్నారు। దాని తర్వాత మా నాన్నగారైన గురప్ప, పోలన్న, బాలన్న నవతలు వాళ్ళు సాగు చేసుకున్నారు। తర్వాత మేము ఈరోజు మా మీదకి కొట్లాడుకు వచ్చి చాలా గలాడు చేసి హరి అనే అతను, మేఘన, తేజ, చంద్రకళ వాళ్ళు ఆడవాళ్ళందరినీ రౌడీలుగా తయారు చేసి ఈరోజు మా మీదకి మా భూమిని పోయిన దానికి అంత మీదకి కొట్టి రాళ్ళతోనూ కట్టెలతోనూ కింద పడేసి కొట్టినారు సార్, కింద పడేసి కొట్టినారు। అందుకు మాకు కొటేషన్గా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు.